హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గ్లాస్ బాటిల్స్తో ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు, వాటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్న 3 ఐడియాస్ మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. గ్లాస్ బాటిల్కి సరిపోయిన హైట్లో మనం పుల్లలు అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. చీపురు పుల్లలైనా సరే, టూత్ పిక్స్ అయినా సరే ఈ విధంగా కట్ చేసుకొని బాటిల్కి కింది వైపులో గ్లూ అప్లై చేసేసుకొని ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఆ పుల్లలు అనేది ఇలా పెట్టాలన్నమాట. ఇలా ఊడిపోతూ ఉంటాయి, కొంచెం నిదానంగా పెట్టుకోండి. లేదు అంటే గ్లూ గన్ యూజ్ చేయండి, తొందరగా స్టిక్ అయిపోతాయి. ఇలా కొన్ని పెట్టుకుంటూ ఇక్కడ నేనైతే దారం చుట్టూ ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. బాటిల్ చుట్టూ ఈ థ్రెడ్డే అని ఏం లేదండి, వేరే ఏ థ్రెడ్ అయినా కూడా ఈ విధంగా నిదానంగా ఒక్కొక్క గమ్ అప్లై చేసుకొని పుల్లలు పెట్టుకుంటూ నిదానంగా చుట్టుకోండి. కొంచెం టైం పడుద్ది కానీ ఈజీ ప్రాసెస్. ఈ జీరో కాస్ట్ ఐడియా అనే అసలు ఏం పెద్ద ఖర్చు చేయకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా చుట్టుకోవాలన్నమాట. ఈ చుట్టేది మొత్తం బాటిల్ చుట్టూ చుట్టకూడదు. మనం ఎంతవరకు గమ్ అప్లై చేసామో కింది భాగం అంతవరకు మాత్రమే చుట్టుకోవాలి. ఎడ్జెస్ వచ్చేసి ముడి వేసేసుకొని గమ్ పెట్టేసుకోండి. ఇలా ఇంతవరకు మాత్రమే చుట్టుకొని గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా పై భాగం ఉంది కదండి బాటిల్కి, ఆ పై భాగంలో కూడా గమ్ అప్లై చేయాలన్నమాట. ఈ పుల్లలు అనేటివి సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి. కొంచెం అటు ఇటు కదులుతూనే ఉంటాయి అవి. కొంచెం నిదానంగా ఇలా పై భాగంలో కూడా పుల్లలు అనేటివి సరి చేసుకొని ఈ విధంగా దారాన్ని అయితే చుట్టుకోవాలి. కొంచెం గట్టిగా చుట్టుకోండి. మళ్ళీ ఎడ్జెస్ అనేది ముడి వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని పుల్లల్ని కట్ చేసుకున్నామంటే మన డిఐవై రెడీ అయిపోయింది అనమాట. చాలా సింపుల్, ఈజీ, ఎవరైనా రెడీ చేయొచ్చు జస్ట్ 5 మినిట్స్లో. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫ్లవర్ వాజ్కి లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే వాటర్ పోసి మనీ ప్లాంట్ వంటివి పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే దీంట్లో చిన్న చిన్న క్యాండిల్స్ లాంటివి పెట్టేసుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇంకొక గ్లాస్ బాటిల్ తీసుకున్నాను అనమాట. ఇలాంటిది తీసుకొని నేను ఇలాంటి దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ముడి వేసేసుకోండి. అది మళ్ళీ పైకి తీసేసుకొని గట్టిగా ముడి వేసేసుకోండి. ఎందుకంటే గాజు బాటిల్ కాబట్టి ఇలా కదిలినప్పుడల్లా పగిలిపోతుంది కాబట్టి ఇలా గట్టిగా ముడి వేసేసుకొని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని. ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని ఇంకా దారం తీసుకొని ఇలా హైట్ చూసుకోవాలన్నమాట. నేను ఫింగర్స్ పెట్టిన ఒక నుంచి చూసుకోండి. ఒక 4 టైమ్స్ ఎక్కువ తీసుకోండి. ఇలా ఒక 4 థ్రెడ్స్ అనేటివి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటిని సమానంగా పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ రౌండ్కి 4 ఈక్వల్ పార్ట్స్ లాగా మీరు ముడి అయితే ఈజీగా వేసుకోండి. ఇలా చూపించినట్టుగా ముడి వేసేసుకోవాలన్నమాట. ఇలా ఎదురెదురుగా అనమాట. మొత్తం 4 సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని వేసేసుకోండి. చాలా సింపుల్. ఇది కూడా జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అప్పటిదప్పుడు. ఇది మనం మనీ ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ హోల్లో నుంచి బాటిల్లో పెట్టేసేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను చూపించినట్టుగా ఒక్కొక్క థ్రెడ్ని ఇక్కడ ఒక థ్రెడ్ని రెండింటిని కలిపి ఇలా ముడి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది ఇలా ముడి వేసుకున్నట్టయితే. సేమ్ మళ్ళీ ఇదొకటి, మళ్ళీ ఇక్కడ సైడ్ది ఒకటి, రెండింటిని వీడియోలో చూపించినట్టుగా ముడి వేసుకోవాలి. దీనికి ఈ థ్రెడే కాకుండా మీ దగ్గర ఉన్న కలర్స్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. కానీ థ్రెడ్ అనేది కొంచెం స్టిఫ్గా ఉన్నది తీసుకోండి, మెత్తగా ఉన్నది తీసుకోవద్దు. ఇలా అన్నిటిని ఒక లైన్, ఒక 4 ట్రయాంగిల్స్ లాగా వచ్చేసాయి అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ దాందొకటి ఈ ట్రయాంగిల్స్ మధ్యలో ఇంకొక ట్రయాంగిల్ వస్తుందన్నమాట. ఇలా చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా ఇదొకటి అదొకటి తీసుకొని మళ్ళీ ముడి వేసేసుకోండి. ఆ 2 ట్రయాంగిల్స్లో మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ లాగా వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్. ఒక 3 లైన్స్ వస్తాయన్నమాట. ఇలా మీరు గ్లాస్ బాటిల్ పగిలిపోతుంది అని అనుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ ఇది. ఇలా వాటర్ కూడా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఒక 3 లైన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా మీకు ఇక్కడ కింద దారాలు మిగులుతూ ఉంటాయి కదా, అవన్నిటిని బాగా ఇట్లా బాటిల్ పట్టుకొని లాగి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇలా ముడి వేసేసుకోవాలన్నమాట. ఇది హ్యాంగర్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది ఇది. మీకు ఇక్కడ హ్యాంగర్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది కదండి, మీకు కావాలంటే కొంచెం థ్రెడ్స్ అనేవి ఇంకా కొంచెం ఇంకొక లైన్ ఎక్కువ తీసుకున్నారంటే కింద హ్యాంగింగ్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇంకొక థ్రెడ్ని ఇలా తీసుకొని దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాను. దాన్ని వచ్చిందని మళ్ళీ ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని ఇలా ఒకదాని లోపల నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. మీకు చెప్పేదానికంటే మీకు చూసే ఈజీగా అర్థమవుతుంది.
ఇలా తీసేసుకున్న తర్వాత మధ్యలో హోల్ లాగా వచ్చింది కదా, ఈ హోల్లో బాటిల్ పెట్టేసుకోండి. ఇటు అటు లాగి గట్టిగా గుంజారంటే మనకు హ్యాంగింగ్ ఈజీగా రెడీ అయిపోతుంది. అక్కడ గుంజిన దగ్గర మీరు ఏదైనా గమ్ అప్లై చేయండి, ఫెవికిక్ కానీ ఏదైనా గమ్ అప్లై చేస్తే ఈజీగా నిలబడుతుంది అనమాట. ఇలా నేను వాటర్ నింపేసి అయితే ప్లాంట్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది. విండోస్ దగ్గర కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా గార్డెన్స్లో కానీ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. వాటర్ కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఐడియా నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బాటిల్ ఇలా పగిలిపోతూ ఉంటాయి కదండి, వాటిని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా ఈజీగా మంచిగా డెకరేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ నేనైతే హైట్ నాకు ఇది ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే నాకు కావాల్సిన హైట్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. బాటిల్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే చేతులు అవి కోసుకుంటాయి. ఈ హైట్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ శాండ్ పేపర్ తీసుకొని దానిపైన ఈ విధంగా రబ్ చేస్తున్నాను. అవి షార్ప్నెస్ అనేది పోతుంది. ఒకవేళ చేతికి తగిలినా కూడా మనకేమీ కోసుకపోదు అనమాట. ఇలా మొత్తం ఒక షార్ప్నెస్ పోయేంత వరకు రబ్ చేసేసుకోండి. ఇది షార్ప్నెస్ పోయేంత వరకు రబ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గ్రీన్ కలర్ పెయింట్ తీసుకొని ఈ కింది భాగంలో గ్లాస్ కింది భాగం ఏదైతే ఉందో అది ఈ విధంగా గ్రీనరీ వచ్చేసట్టు గడ్డిలాగా నేను డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్ కలర్ డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ డార్క్ ఉంది కదా, ఇప్పుడు చిన్నగా లైట్ కలర్తో డ్రా చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మల్టీ కలర్స్ ఉన్న చిన్న ఫ్లవర్స్ అనేటివి వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలా సింపుల్, ఇది పెద్ద డ్రాయింగ్ రావాల్సిన అవసరం లేదండి, ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు అనమాట. దీనికి వీడియోలో చూపించినట్టుగా ఇలా నేను కలర్ డాట్స్ అనేది ఫ్లవర్స్ లాగా పెట్టుకుంటున్నాను. మనకు నచ్చినట్టు కలర్స్ వేసేసుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా డ్రాయింగ్ లాగా వస్తే కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. మనం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గ్లాస్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఆ ఎడ్జెస్కి కూడా నేను పెయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ఎడ్జెస్కి కూడా పెయింట్ అనేది వేసుకుంటున్నాను. మన డిఐవై ఈజీగా రెడీ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోయింది అనమాట. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. కిచెన్లో కానీ డ్రాయింగ్ రూమ్లో కానీ ఇలా బ్రషెస్ కానీ పెయింట్ బ్రషెస్ కానీ మేకప్ బ్రషెస్ కానీ అలాగే ఇలా మనకు యూజ్ అయ్యే పెన్సిల్స్ పెన్స్ ఏవైనా కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక చూడండి కిచెన్లో కూడా ఇలా స్పూన్స్ పెట్టుకున్నారంటే చాలా అందంగా డిజైనర్ పీస్ లాగా కనిపిస్తుంది. మనం వేస్ట్ అనుకున్న వాటిని ఏ విధంగా ఎంత అందంగా మార్చుకోవచ్చు చూడండి. ఏ వస్తువు కూడా వేస్ట్ కాదండి. ఇంట్లో మనం ఆలోచిస్తే ఏదో రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఈ ఐడియాస్లో మీకు ఏది బాగా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.